హలో అండి, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ ఓజీ. సో ఇప్పుడే ఓజీ ప్రీమియర్స్ చూసానండి. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇట్స్ అ ఫ్యాన్ మూవీ అండి. ఫ్యాన్స్కి అల్టిమేట్గా నచ్చుతుంది. పవన్ కళ్యాణ్ గారిని మనం ఇంతకు ముందు ఎప్పుడూ చూడనంత మంచిగా సుజిత్ చూపించాడు. ప్లస్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఐ డోంట్ నో, హ్యాండ్స్ డౌన్ దేవిశ్రీ కూడా కొట్టలేడేమో అనే విధంగా తమన్ కొట్టాడు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ అండి. గూస్ పింపుల్స్ ఫస్ట్ హాఫ్ అసలు అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుంచి స్టార్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఫైట్ బాగుంటది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటది. పవన్ కళ్యాణ్ లవ్ ట్రాక్, ఆ సాంగ్, హీరోయిన్ తో ఒక సాంగ్ ఉంటది, అది ఎక్సలెంట్ గా ఉంటది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా విజువల్స్ అండి. పవన్ కళ్యాణ్ గారి గెటప్, ఆయన వాకింగ్ స్టైల్ విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, జస్ట్ నడిస్తే చాలు సినిమా హిట్ అయిపోద్ది అని అంటారు చూడండి, అట్లాంటి నడకలు సినిమాలో చాలా ఉన్నాయి. టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. వాళ్ళు తీసుకున్న కాస్ట్యూమ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, సెట్స్ కానీ, ప్లస్ దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని వాడడము, ఆ విజువల్స్, ఫైర్ ని ఎక్కడెక్కడ వాడారో అవన్నీ టెక్నికల్ గా మూవీ చాలా బాగుంది. ఇంకొకటి స్టోరీ పరంగా ఇట్స్ అన్ యావరేజ్ స్టోరీ అండి. జస్ట్ లైక్ ఎనీ అదర్ గ్యాంగ్స్టర్ మూవీ, భాషా ఫార్మాట్ లో తీసిన స్టోరీ. దాన్ని ఫస్ట్ హాఫ్ లో చాలా మంచిగా ట్రీట్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ లో ఒక సీక్వెన్స్ ఉంటది, గూస్ పింపుల్స్ పిచ్చెక్కిచ్చాడు సుజిత్ భయ్య అక్కడ. ఆ హై ఎక్స్పెక్టేషన్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక సెకండ్ హాఫ్ లో నాకైతే టూ మచ్ డ్రామా అనిపించిందండి. అంటే డ్రామాని ఇంకా బెటర్ గా ట్రీట్ చేయొచ్చు అనే ఒపీనియన్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో చాలా హై ఉండి సెకండ్ హాఫ్ లో ఆ హైని మెయింటైన్ చేస్తే ఎలాగో కొన్ని సీన్లు పడితే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందేమో సినిమా అని అనిపించింది. అక్కడ సుజిత్ కొంచెం హీ షుడ్ హావ్ డన్ ఇట్ బెటర్, డెఫినెట్లీ. సెకండ్ హాఫ్ లో హైలైట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి గెటప్ కొంచెం మారుతుందండి, అది హైలైట్. ఆ గెటప్ మారడము ప్లస్ పవన్ కళ్యాణ్ గారు ఉన్న సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి. నెగిటివ్ వచ్చేసరికి విలన్ ని పవర్ఫుల్ గా చూపించలేదండి. పవన్ కళ్యాణ్ గారిని ఎంత పవర్ఫుల్ చూపించారో దాంట్లో హాఫ్ కూడా విలన్ ని పవర్ఫుల్ గా చూపించలేదు. ఆ క్యారెక్టర్ ని ఏదో బిల్డ్ చేద్దామని ట్రై చేశారు కానీ అంత పవర్ విజువల్ గా కనిపించలేదు నాకైతే. సో అది నెగిటివ్. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అల్టిమేట్, సెకండ్ హాఫ్ ఎబో యావరేజ్.